నెంబర్ 46 గురించి మేము గత 8 నెలలుగా జీవో నెంబర్ 46 గురించి గత 8 నెలలుగా ఫైట్ చేస్తున్నాం. మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 నెలల పాటు ఫైట్ చేస్తే మాకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం, ఎలాగైనా మీరు మీ అన్నిటికి ఉంటాం, మేము ఎలక్షన్లో మా వెంబడి తిరగండి అని చెప్పారు. మేము ఎలక్షన్లలో 3 నెలల పాటు మా సమయాన్నంతా పక్కా పెట్టి బుక్స్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కూర్చున్నాం. కానీ ఈరోజు తెలంగాణలో బతుకుతున్నాం. మేము తెలంగాణలో నాన్ లోకల్ అయ్యే ఈ జీవో నెంబర్ 46 తీసుకొచ్చి కొన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మాలాంటి విద్యార్థులకి ఆంధ్ర ప్రాంత ఉద్యోగైన వివి శ్రీనివాస గారిని బోర్డు చైర్మన్ నిలబెట్టడం వల్ల 60-70 మార్కులకు ఉద్యోగం ఇచ్చి గ్రామీణ ప్రాంతాలలో పుట్టిన మాకు 80 మార్కులు 126, 128 మార్కులు వచ్చినా కానీ ఉద్యోగం రాలేదు. కానీ ఎక్కడెక్కడో చిన్న సమస్యలకు మేము తప్పుగా అనుకోకూడదు. ఆంటీ గారికి ఇబ్బంది వచ్చిందని ఒకటే రోజులో సీఎం స్పందించాడు. అదే మా అందరి ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చూడండి మమ్మల్ని ఎలా ఎలక్షన్ టైంలో వాడుకొని ఇప్పుడు గాలికి వదిలేస్తున్నారు మమ్మల్ని. మేము ఏం చేయమండి అంటే ఒక ఫుడ్కో మేము తప్పుగా అనుకోకండి, మళ్ళీ మీరు మాట్లాడుతున్నామని. ఆంటీకి అలా జరిగిన సమస్య ఇస్తే గ్రామీణ ప్రాంతాలలో మా అమ్మ మా నాన్న ఇంకేం చేయాలి? మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళు రోజు కూలికి వెళ్తేనే కానీ మాకు డబ్బులు లేవు. ఎన్ని రోజులని తిరిగి 80 రోజుల నుంచి తిరిగి అసలు కడుపు రగిలిపోతుంది. ఎవరు చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో మీడియాలకు ఇచ్చినాం, 64 మంది గెలిపించిన 64 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మినిస్టర్లకు ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. ఎలక్షన్ ముందే మాకు ఇస్తామని చెప్పి ఇప్పుడే ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికి 15 మంది మా మిత్రులు చచ్చిపోయారు. ఇక్కడ డబ్బులు రూపాయి పోగేసుకొని అందరం ఇది మన క్యాటరింగ్కి వెళ్ళి డబ్బులు కట్టుకొని హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వస్తే 8 మంది లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో 15 లక్షలు పెట్టి మమ్మల్ని ఓడగొట్టిరు, స్టే ఆర్డర్ని పోగొట్టిరు. ఇంకా మేము ఏం చేయాలి? ఇంకా తలా ఒకళ్ళ కిడ్నీలు అమ్ముకొని అలా లాయర్ ఫీజులు కట్టాలి. ఇక మాకు ఓపిక లేదు, ఏం లేదు. ఇక 20 రోజులైంది హైదరాబాద్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏం చేద్దాం? అందరూ మూకుమ్మడి ఆత్మహత్యలుగా హ్యూమన్ రైట్స్ కమిషన్లో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మూకుమ్మడి ఆత్మహత్యలకి అంటే ఒక ఆంటీకి ఉన్న విలువ మేము కడుపులో పుట్టిన చదువుకున్న విలువలకు లేదు. అంటే నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. కానీ ఏం లేదు. గతంలో అంటే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇచ్చింది. ఆ నేపథ్యంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళ నుండి వచ్చిన రియాక్షన్ ఏంటి? చేస్తాం మమ్మల్ని మా యొక్క సమస్య చేస్తాం అని చెప్పి ప్రమాణ స్వీకారం అయిపోయింది. మంత్రులు తీసుకున్నారు, వాళ్ళ పోస్టింగ్లు తీసుకున్నారు, ఎమ్మెల్సీలు అయిపోయారు, ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యేలు అందరికి పదవులు వచ్చినాయి. పదవులు రాని ఏకైక దౌర్భాగ్యులు మేమే తెలంగాణలో దౌర్భాగ్యులు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకొని. నిన్నగాక మొన్న కూడా శ్రీకాంత్ చచ్చిపోయిండు. మా ఫ్రెండ్స్ నిన్నటి దాకా గ్రూపులో మెసేజ్ పెట్టిన అబ్బాయి 11:30 దినానికి రమ్మంటే మేము ఏమని చెప్పాలి? ఆ తల్లికి ఏం చెప్పాలి చెప్పండి? 11 రోజులు మా దాంట్లో నిన్న దాకా మెసేజ్ చేసి నిన్న వరంగల్లో శ్రీకాంత్ అనే అబ్బాయి చచ్చిపోతే 3వ నాడు రమ్మని చెప్తే మేము అంతకన్నా ఏం చేయమండి? మీరు గతంలో కూడా ప్రగతి భవన్ లో కూడా వెళ్ళి కూర్చున్నాం, అందరు కలిసినామండి. 10 రోజులకే చేస్తామని చెప్తున్నారు. ఇంకెంతకని చేయమండి? దౌర్భాగ్యం చెప్తున్నా అయ్యా, అందరికి చెప్తున్నా, చేతులెత్తి మొక్కుంటారు. ఇంకా పోరాడే ఓపిక లేదు, డబ్బులు లేవు. అందరం క్యాటరింగ్ చేసిన డబ్బులు కూడా హైకోర్టులో అయిపోయినాయండి. ఇంకా మాకు ఓపిక లేదు. పోలీసులు కేసులు పెట్టిర్రు, అన్ని చేసిర్రు. మరి ఇదే మాట ఎలక్షన్ ముందు చెప్తే మేము హామీ ఇవ్వనని చెప్తే మేము ఏం చేయలేం కదా. హామీ ఇచ్చిర్రు. ఎలక్షన్లలో ఒక్కొక్కళ్ళు రూపాయి ఆశించకుండా ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్కి ఓటేసిన నిన్న కాక మొన్న పోస్టర్ పెడితే సిగ్గుందని మమ్మల్ని ట్రోల్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నందుకు మమ్మల్ని ట్రోల్ చేస్తారు. మీరు నువ్వే కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అన్నది కదా. ఇప్పుడు నన్నే ట్రోల్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నీకు ఉద్యోగం వస్తుందంటే కదా జీవో నెంబర్ 46 రద్దు అవుతాడా కానీ నేనే జీవో నెంబర్ 46కి హెడ్. దాన్ని మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి అని నిలబడి అందరికి ఓట్లు వేయించింది. ఇవాళ నన్ను ఫోటోలు పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తుంటే అవమానానికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళలేకపోతాను. ఇన్ని రోజులు ఉద్యోగం రాలేదని కాదు, ఇప్పుడు ఈ అవమానాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతున్నా.